క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, కానీ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ మనం చేయలేకపోతున్నాం. ఒక్క గంటన్నర కూర్చోడానికి చాలా అవస్థలు పడుతున్నాం. నాకు కూడా బాగా అనిపిస్తుంది మనం చూస్తున్నట్టే. వాతావరణం సహకరించలేదు అనుకోండి, అనుకోవచ్చు బాగా వేడిగా ఉందంటే కొంచెం ఇబ్బందిగా ఉందని. చాలా కూల్గా ఉంది. ఇటువంటి వాతావరణంలో కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క మందిరంలో, దేవుని సన్నిధిలో మనం గడపాలి. కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ మనం సర్దుకుని ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒకసారి చూడండి, మనం దేవుని సన్నిధిలో దేవునితో మనం మమేకమైపోయినప్పుడు మనకి ఏమి కనిపించవు. ప్లేస్ సరిపోకపోయినా ఇబ్బంది ఉండదు, అది ఇంకొకలాగైనా ఇబ్బంది ఉండదు. గమనించండి, మన క్రిస్మస్ ఆరాధన అనేది చాలా ముఖ్యం. అదే నిజమైన క్రిస్మస్. మరి అయ్యగారు కృష్ణఫర్ గారు అయ్యగారు వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను ఏమాత్రము కూడా విడవనటువంటి దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనమందరం ధన్యులం. ఆ ధన్యతను మనం ఏమాత్రము కూడా మరవకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఉద్దేశంతో, నిత్యము ఆయనను ఆరాధించాలనే ఉద్దేశంతో మనందరం కూడా అనునిత్యము మనం ఆయన ఆరాధిస్తున్నాం. ఎలాగ ఆరాధిస్తున్నాం? ఎలాగ ఆరాధించమన్నాడు ఆయన? ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలి. అందుకనే మనం చదువుకున్నటువంటి కీర్తన భాగం 51వ కీర్తన 6వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి మనం చదువుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 51వ కీర్తన. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. హల్లెలూయా. ఏం కోరుతున్నాడు ఆయన? నీ అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఇంకా ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయము. ఆంతర్యమున ఇన్ మై ఇన్నర్ హార్ట్ నాకు జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటండి? జ్ఞానం ఎక్కడ ఉంటుంది? జ్ఞానం ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. ఆ జ్ఞానంతోనే జ్ఞానులైనటువంటి వారు ఒక నక్షత్రము వెలువడుతుంది. ఆ నక్షత్రము కొరకు జ్ఞానులైనటువంటి వారు దాన్ని, ఆ జ్ఞానుల్ని హెబ్రీ భాషలో మాగి అంటారు. మాగి అనగా జ్ఞానులు అని అర్థం. ఆ జ్ఞానులు ఏం చేశారు? 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేసి ఉన్నావు. నా ఆంతర్యంలో నాకున్నటువంటి జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం నాకు తెలియజేసి ఉన్నావు. హల్లెలూయా. ఆ జ్ఞానము తెలిసినటువంటి వారు, ఒక నక్షత్రం పుడుతుంది. అది ఎక్కడ పుడుతుంది? యాకోబులో పుడుతుంది. యాకోబు అనగా ఇశ్రాయేలు అని పేరు మార్చబడినటువంటి ఒక వ్యక్తి. ఆ వంశం నుండి రావాల్సినటువంటి నక్షత్రము అనగా ఆ యోధా గోత్రపు సింహము అనేటటువంటి నక్షత్రము ఆ యాకోబు నుండి రావలసి ఉంది అని ప్రవచనాత్మకంగా ఎవరి చేత చెప్పించబడింది? ఎవరి చేత? బిలాము చేత. బిలాము అంటే ఎవరు? ఇశ్రాయేలీయులను శపించడానికి పంపబడినటువంటి ఒక ప్రవక్త బిలాము.
బిలాము వచ్చి ఆ ఇశ్రాయేలీయులను శపించాలి అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? తారుమారు చేసేస్తాడు. తారుమారు చేసి ఏం చేశాడు? ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడం మొదలుపెట్టి ఏమన్నాడు? యాకోబులో నుండి నక్షత్రము పుట్టును అని ప్రవచనాత్మకంగా అతని చేత దేవుడు పలికించాడు. అందుచేత ఇక్కడికి వచ్చి ఇశ్రాయేలును శపించడానికి బదులుగా యాకోబులో నుండి నక్షత్రము పుడుతుంది అని చెప్పడం జరిగింది. ఆ నక్షత్రము కొరకు జ్ఞానులైనటువంటి వారు ఆ నక్షత్రము పుడుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. ఈనాడు మనం తెలుసుకోవలసినటువంటి విషయం, జ్ఞానులు అంటే ఎవరు? ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వస్తారు అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, మన హిందూ మైథాలజీ అనగా మన హిందూ సహోదరులు ఉన్నారు కదా, హిందూ సహోదరులు ఆచరిస్తున్నటువంటి పూజిస్తున్నటువంటి వారే దేవుళ్ళని పూజిస్తున్నటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేనికి సాదృశ్యం అంటే, బ్రహ్మ దేనికి సాదృశ్యం అంటే బంగారానికి. దేవునామానికి స్తోత్రం. బంగారంతో మీరు ఎక్కడికైనా బ్రహ్మకు ఆలయం అంటూ ఉండదు. ఆలయం మన హిందూ సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి తెలుసు బాగా. బ్రహ్మకు ఆలయం అంటూ ఎక్కడా కట్టరు. ఆయన దేనికి సాదృశ్యం అంటే బంగారానికి సాదృశ్యం. ఆయన విగ్రహం బంగారంతో మాత్రమే తయారవుతుంది. ఈ బంగారం దేనికి సాదృశ్యం అంటే బ్రహ్మ. ఇక రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే విష్ణువు. ఈ విష్ణువుని ఎక్కువ ధూప నైవేద్యాలతో ఆరాధిస్తారు ఎక్కువగా. మన హిందూ సహోదరులు ఈ ధూపాలు ఎక్కువగా వేస్తూ ఉంటుంటారు. మీరు గమనించారో లేదో? ఈ ధూపాలతోటి ఎక్కువ ఆయన ఆరాధించడం, పూజించడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ సాంబ్రాణి అనేటటువంటిది విష్ణువుకు సాదృశ్యంగా ఉంది. ఎవరన్నా మన హిందూ గ్రంథాలు ఏమైనా చదివినట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా బోరము. ఈ బోరం అనగా అది ఎలా ఉంటుందో తెలుసండి? కొబ్బరికాయలా ఉంటుంది. కొబ్బరికాయలో లోపల ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కొబ్బరికాయ కొడితే లోపల ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ తెల్లదనం దేనికి సాదృశ్యం అంటే, అయ్యా దేవుడా, ఇదిగో నా పవిత్ర హృదయంతో నీకు ఒక టెంకాయ కొడుతున్నాను, నా హృదయం కూడా పవిత్రపరచు. అందుకని ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు? నా ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయము. నా ఆంతర్యము, నా చెడిపోయి ఉన్నటువంటి నా మనసు, చెడిపోయి ఉన్నటువంటి నా ఆత్మ, దానిని పవిత్రపరచు. ఈ టెంకాయలో ఎలాగైతే తెల్లగా ఉందో, ఈ తెల్లటి గుంజుతో ఈ టెంకాయ ఎలాగైతే ఉందో, నా హృదయం అలాగా మార్చు అనే ఉద్దేశంతో ఈ జ్ఞానుల ముగ్గురు కూడా ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని బైబిల్లో చెప్పకుండా జ్ఞానులు అని వ్రాయబడి ఉంది. అందుకని ఇబ్రూ భాషలో మాగి అంటారు. మాగి అనగా జ్ఞానులు అని అర్థం. ఈ జ్ఞానులు ఎలా వచ్చారు, ఏం చేశారని మనం ఒక మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొట్టమొదటి నుండి మనం చదువుదాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశం బెత్లెహేములో యేసు మనం చదువుకుంటే వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. రాజు అయిన హేరోదు. ఈ హేరోదుని మన బైబిల్ గ్రంథంలో 7 ఉన్నారు హేరోదులు. ఎక్కడ వ్రాయబడి ఉన్నా హేరోదు వాడే అనుకున్నారు కనుక అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు. సేవకులు కూడా ఈనాడు హేరోదు అంటే ఒకడే అనుకుంటున్నారు.
బైబిల్ గ్రంథంలో 7 హేరోదులు ఉన్నారు. ఇతను ఏమంటారు? ద గ్రేట్ హేరోద్. ద గ్రేట్ హేరోద్ అంటే మొట్టమొదటి హేరోదు. ఇతను ఎప్పుడు చనిపోతాడంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చనిపోతాడు. అతను ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడే ప్రభువు వారు జరిపించారు. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో క్రీస్తు జన్మదినం జరిగినట్లుగా పండితులు చెబుతూ ఉంటుంటారు. అయితే ఆ విషయం తర్వాత మాట్లాడదాం. హేరోదు అనేటటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, హేరోదు దినమయందు యోదయ దేశపు బెత్లెహేములో, ప్రతి వాక్యాన్ని కూడా మనం వివరించుకోవాలి. అలా వివరిస్తేనే మనకి అర్థమవుతుంది బైబిల్. లేకపోతే పట్టు కథలా ఉంటాయి. పట్టు కథలు, పుట్ట కథలు చెప్పుకుంటాం చూసారా, కాకమ్మ కథలు. ఈ మాటలు కాదు మనకు కావాల్సింది. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధమైనటువంటి ప్రవచనాలు. ఈ ప్రవచన వాక్యంలో ఏదియు కలపకూడదు, తీసివేయకూడదు. అలా కలిపినట్లయితే, అలా తీసివేసినట్లయితే ఈ గ్రంథంలో లిఖింపబడినటువంటి తెగుళ్ళు అన్ని కూడా వారికి సంక్రమిస్తాయని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం మీరు చదివినట్లయితే ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను ఏంటమ్మా విను ప్రతివానికి, వింటున్నారు కదా, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినువారికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో అనగా ఈ వాక్యం దేవుని గ్రంథంలోని వాక్యాలతో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఈ గ్రంథంలో వ్రాయబడిన అనగా మన బైబిల్లో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు ప్రతి మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి వాక్యాన్ని కూడా మనం వివరంగా మనం మాట్లాడాలి. అప్పుడు చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినమయందు యోదయ దేశపు బెత్లెహేములో, ఎందుకన్నాడు? యోదయ దేశపు బెత్లెహేము అని ఎందుకన్నాడు? మా ఇంటి పేరు కోరుకొండ. ఊర్లు కూడా ఉన్నాయి, కోరుకొండ ఊర్లు ఉన్నాయి. ఎక్కడ? విజయనగరంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఎవరో ఒక అబ్బాయి పుట్టాడు, నువ్వు ఏ ఊరయ్యా మీద అన్నాడు అనుకో, కోరుకొండ అన్నాడంటే ఏ కోరుకొండ అని అడుగుతాడు. అంతే కదా? ఎందుకు విజయనగరం కోరుకొండ ఉంది, రాజమండ్రిలో కోరుకొండ ఉంది, ఇంకొక చోట కోరుకొండ ఉంది. అందుచేత ఏ కోరుకొండ అంటాడు, ఏ కోరుకొండలో పుట్టావు అని. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా? యోదయ దేశపు బెత్లెహేమ. ఎందుకంటే బెత్లెహేములు చాలా ఉన్నాయి. బెత్లెహేము ఒకటే కాదు. ఈ బెత్లెహేమ అనేటటువంటిది యోదయ దేశపు బెత్లెహేమ అని ఎందుకు రాయబడి ఉందంటే, వేరొక బెత్లెహేము కూడా ఉంది, అది జెబూలూను బెత్లెహేము. అందుకనే ఇక్కడ స్పష్టంగా ప్రభువు వారు ఎక్కడ జన్మించారు అని తెలియజేయడం కోసం యోదయ దేశపు బెత్లెహేమ అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించబడుతున్నారు. ఆ జెబూలూను బెత్లెహేము ఎక్కడ ఉంది? యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, చదువుదాం త్వరగా. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం. కట్టాతు, మహలాలు ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు. సిమ్రోను, ఇదిలా.
చూసారా? బెత్లెహేము అను 12 12 పట్టణములు కూడా ఈ బెత్లెహేముకి సంబంధించింది. దాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? జెబూలేను అనేటటువంటి అతను పరిపాలన చేస్తుంది. ఎవరు ఈ జెబూలేను? యాకోబుకు లేయాకు పుట్టినటువంటి సంతానం. 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఈ యాకోబుకు 12 మంది పుట్టారు. ఈ 12 మంది గోత్రాల్లో 12 మంది వాళ్ళలో ఒక్కొక్కరు చీట్లు వేసుకుని ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఆ ప్రాంతాలను వారు పరిపాలిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని అక్కడ జెబూలేను అనేటటువంటి అతను పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఒక బెత్లెహేము ఉంది. ఆ బెత్లెహేములో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. దాన్ని అందుకనే జెబూలేను బెత్లెహేము అని పిలువబడుతుంది. అదేవిధంగా ఇక మత్తయి సువార్తలో రాయబడినటువంటి యోదయ బెత్లెహేము అని ఎందుకు రాయబడిందంటే, ఈ యోధ అనేటటువంటి వాడు కూడా లేయాకు యాకోబుకు పుట్టినటువంటి యోధ. ఈ యోధ గోత్రం నుండే మన ప్రభువు వారు రావాలి, ఈ యోధ గోత్రం నుండే నక్షత్రం రావాలని మనం చదువుకున్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుంచి చదువు. 15వ వచనము. ఉపమాన రీతిగా ఇట్లా నేను ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ విషయం చెప్తున్నాడు. బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి అనగా దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట ఈ బిలాము నోట పలికిస్తున్నాడు. ఈ బిలాము ఎలాంటి వాడని చదువుకున్నాం? ఇశ్రాయేలును శపించాలనే ఉద్దేశంతో పంపబడినటువంటి వాడు. ఆ పంపబడినటువంటి వాడు శపించడం మానేసి ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు అక్కడ రాయబడి చదవండి. కన్నులు తెరిసిన వానికి అనగా కన్నులు తెరవబడిన వానికి వచ్చిన దేవోక్తి, దేవుని యొక్క మాట. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందాడు. ఆ సర్వశక్తిని దర్శనం పొందినటువంటి వాడు ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఎందువల్ల? ఆ నక్షత్రం ఇంకా పుట్టలేదు. ఆ నక్షత్రం ఇంకా పుట్టలేదు కాబట్టి నేను చూస్తున్నాను కానీ ఏమంటాడు? ప్రస్తుతం ఉన్నట్టు కాదు. తర్వాత ఆయనను చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నీకు సమీపంలో లేడు ఆయన. ఆ నక్షత్రం నీకు సమీపంలో లేదు. ఆ సమీపంలో రావడానికి గల అనేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. శాస్త్రం చెప్పేటటువంటి రీజన్స్ చాలా ఉన్నాయి. ఆ నక్షత్రం గురించి మీకు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే మళ్ళీ మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుకున్నాం. కాబట్టి యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఆ తూర్పు కనుమలు అనగా ఆది కాండంలో రాయబడినటువంటి యూఫ్రటీసు నది దగ్గర మీరు నివాసం చేస్తూ ఉంటారు. ఆది కాండంలో మొట్టమొదటిగా 4 నదులు ఉంటాయి. ఆ 4 నదుల్లో ప్రాముఖ్యమైనటువంటి యూఫ్రటీస్ నది. ఆ యూఫ్రటీస్ నది ప్రాంతంలో నివాసం చేస్తున్నటువంటి జ్ఞానులు అనగా హిందూ మైథాలజీలో హిందూస్ ఎక్కువగా అనగా ఎక్కడి నుండి వచ్చారు? వారు వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నివాసం చేస్తుంటారు. వారు చాలా జ్ఞానవంతులు. వారిని శాస్త్రులతో కూడా సమానంగా ఉంటారు. వారికి శాస్త్రాలన్నీ కూడా తెలుసు. ఆ శాస్త్రాలన్నీ తెలిసినటువంటి వారు ఆ చదువుకుని ఏం చేస్తున్నారు? యెరూషలేముకు వచ్చారు. ఎందువల్ల? యెరూషలేములో ప్రాంతంలో బెత్లెహేం అనే ప్రాంతంలో ప్రభులు వారు పుడుతున్నారని వారికి శాస్త్ర జ్ఞానం ఉండటం వల్ల అక్కడ
అక్కడికి వచ్చి ఏమని చూద్దాం. చదువు తర్వాత. యూదుల రాజుగా పుట్టినవాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు అంటే యూదులకు మాత్రమే రాజు అని ఈనాడు హిందూ సహోదరులు చాలా మంది అడుగుతుంటారు. ఈ యేసుక్రీస్తు అది యూదులకు తప్ప మీకు కాదురా, మీకు కాదు, అది యూదా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు, మీకు కాదు అని అనేక మంది వాదన కూడా చేస్తున్నారు. మీరు విన్నారో లేదో? మరి మీకెందుకు దేవుడు హిందూ దేశంలో ఉండి హిందూ దేవుడిని పూజించకుండా ఎక్కడో ఏదో ప్రాంతం నుండి ఆ ఫారెన్ కంట్రీ నుంచి వచ్చినటువంటి ఆ మతాన్ని పట్టుకుని ఏడుస్తున్నారు, మీరెందుకురా అని అనేక మంది మాట్లాడుతున్నారు. ఎందువల్ల? దేవుని జ్ఞానం వారికి తెలియక, దేవుని జ్ఞానం వారికి తెలియక ఇది ఎక్కడో పుట్టినటువంటి మతం, ఇది ఎక్కడో ఎవరో పూజించవలసినటువంటి ఆ యూదులు, ఆ ఇశ్రాయేలీయులు పూజించవలసినటువంటి ఆ దేవుణ్ణి మీరు ఎందుకు కొలుస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎందువల్ల? ప్రభువు వారు తన శిష్యులకు ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీరు నశించుచున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వెళ్ళుడి అంటాడు మత్తయి సువార్తలో. నశించుచున్న గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలు నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వారికి మొట్టమొదటిగా సువార్తను ప్రకటించమని ప్రభువు వారు చెప్తున్నారు. ఆయన ఎందుకు చెప్తున్నారంటే అర్థం కాక, అర్థం తెలియక ఆయన అపోస్తల కార్యంలో చెప్తారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే, మీరు పైనుండి శక్తి దిగి వచ్చే వరకు, శక్తి అనగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు యూదయ సమరయ దేశములో అందు వెళ్ళొద్దు అనగా, యూదయ సమరయ దేశాల గుండా వెళ్ళొద్దు, నశించుతున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి అంటాడు. ఎందువల్ల? అప్పటి వరకు కూడా తన శిష్యులకి పరిశుద్ధాత్మ దేవుడు వారికి రాలేదు, పరిశుద్ధాత్మ శక్తి వారికి లేదు. ఈనాడు మీ సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నట్లయితే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మీరు కూడా చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా మనం వెళ్ళిపోదాం, చెప్పాలని చాలా ఉన్నది కాబట్టి మనం పాఠం నుండి వెళ్ళిపోదాం. ఏమంటున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన